ఏసీ న్యూస్ కి స్వాగతం. శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ అందరికీ శుభం కలగాలని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా ఈ సోమశిల ప్రాజెక్ట్ దగ్గర ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఉదయం నుంచి నాతో పాటు ప్రయాణం చేస్తూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటన్నిటినీ కూడా పరిశీలిస్తూ మీరు నాతో రావడం జరిగింది. చాలా సంతోషం. ఇటీవల కాలంలో ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేనటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆ ప్రతిపక్ష పార్టీ తామేదో చేశాము లేదా తమ ఉనికి కాపాడుకోవాలని ఒక ప్రయత్నం చేయడానికి మొదలుపెట్టారు. మేము ముందే చెప్పాం, మీ ఉనికిని కాపాడుకోవడానికి మీరు ఏదో చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎలాంటి తప్పిదాలు లేకుండా చెప్పినటువంటి మాటను నెరవేర్చుకుంటూ ఈరోజు సూపర్ 6ని సూపర్ హిట్ చేసి ప్రజల మన్నలను పొందుతూ మేము ముందుకు సాగుతున్నాము. అయినా వాళ్ళకి అది ఎక్కదు. ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా ఒకటే, మేము అభివృద్ధి చేయలేదు, ఇంకొక పార్టీ అభివృద్ధి చేయడానికి లేదు. మేము ఈ రాష్ట్రాన్ని సర్వం దోచుకుపోయాం, ఇంకొక పార్టీ ఏ పని చేయకూడదు, వాళ్ళకి సంక్షేమం ఇవ్వకూడదు, అభివృద్ధి జరగకూడదు, ఉద్యోగ ఉపాధులు కలగకూడదు. ఇలాంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ప్రతిపక్షాలు పనిచేస్తుంది. ఇటీవల సోమశిల మీద దండయాత్ర, కండలే రిజర్వాయర్ మీద దండయాత్ర. నేను అడుగుతున్నా, జిల్లా పార్టీని కానీ రాష్ట్ర పార్టీని కానీ ప్రతిపక్షంలో ఉన్నవారు ఎందుకు ప్రాజెక్టుల మీద మీ దండయాత్ర? మీరు చేయని పనిని మేము చేశామని చూసి సంతృప్తి పడడానికైతే దండయాత్ర చేయబడి, మీరు యాత్రికుల్లాగా వచ్చి అన్ని కూడా చూడదు, తప్పేం లేదు. కానీ మీరేదో దుర్మార్గపు ఆలోచనలు పెట్టుకొని మీ బురదను మాకు పూయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే దాన్ని వద్దు అని మేము అంటున్నాం. ఇవాళ సోమశిల ప్రాజెక్టు గురించి చెప్పాలి మీకు. ఇప్పుడే ఎస్సీ గారు, ఈ గారు, మేమందరం కూడా సోమశిల ప్రాజెక్ట్ దగ్గర నిలబడి చూడటం జరిగింది. 72 టీఎంసీలు ఉన్నాయి ఇవాళ సోమశిల ప్రాజెక్టులో. మనం ప్రభుత్వం నుంచి అనుమతించినటువంటి రిజర్వాయర్ లెవెల్స్, దాని యొక్క ఆ రిజర్వాయర్లో మనం నింపగలిగినటువంటి సామర్థ్యం 74 టీఎంసీలే పెట్టండి, అంతగా దాటొద్దు అని చెప్పాం. ఎందుకంటే పైన ఒక్కొక్కసారి భారీ వర్షాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి. ఆ తర్వాత రాయలసీమ ప్రాంతంలో పడ్డ వర్షాలు, రీజనరేషన్ ఆఫ్ వాటర్ వస్తుంది. ఇలా ఒక 4 టీఎంసీలు కుషన్ పెట్టుకుని 74 దాకా పెట్టమన్నాం. మన వరదలు వచ్చినప్పుడు 74 పెట్టాం. 74 పెట్టాం, కానీ అది ఎంతగా తగ్గల. ఎందుకంటే జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా అంతా సాగునీరు, త్రాగునీరు సమృద్ధిగా అన్ని రిజర్వాయర్లు నిండిపోయాయి. ఇంకెక్కడి నుంచి నీటి తీసుకునే అవకాశం రాలేదు. మనకు కూడా ఆ నీటిని వృధా చేయదలుచుకోవాలి. ఒక సమర్థవంతమైనటువంటి నీటి యాజమాన్యపు విధానాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికార యంత్రాంగం
నీటిపారుదల వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుంది. రాష్ట్ర